ఓం శ్రీమాత్రే నమః. మీరు మొదటిసారి తిరుమల వెళ్తుంటే కనుక మీకు రూమ్స్ అనేవి దొరకకపోతే ఏం భయపడక్కర్లేదు. మొదట మీరు దర్శనం చేసుకుని వెళ్ళిపోతారా లేదా రాత్రికి ఉంటారా అనే దాన్ని బట్టి నిర్ణయించుకోండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు చాలామంది తిరుమల అనేది రెగ్యులర్గా వెళ్తూ ఉంటారు. మీకు తెలిసిన వివరాలని కూడా ఇక్కడ కామెంట్స్లో చెప్తే వేరే వాళ్ళకి అవి ఉపయోగపడతాయి. ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళాక మేమేం చేసాం అన్నది చెప్తాను. ఇప్పుడు మేము రూమ్ తీసుకోవాలి అంటే 6 గంటల వరకు అలా ఎదురు చూస్తూ ఉండాలి. మేము అనుకున్నాము మేము రాత్రికి ఎలానో ఉండము కాబట్టి మాకు రూమ్ ఎందుకు, మేము ఫ్రెష్ అవ్వటానికి అలానే మా లగేజ్ అనేది జాగ్రత్త పెట్టుకోవటానికి. దానికోసం మేము ఏం చేసాము అంటే ఇక్కడ మనకి కొండపైనే మాధవ నిలయం అని ఒకటి ఉంటుందన్నమాట. ఈ మాధవ నిలయంలోనే మనకి ఫ్రీగా లాకర్ అనేది ఇస్తారనమాట. ఆ లాకర్లో మనం లగేజ్ పెట్టేసుకోవచ్చు. అలానే అక్కడ మనకి బాత్రూమ్స్ కూడా ఉంటాయి. అక్కడ మనం స్నానాలు చేసుకోవచ్చు, వేడి నీళ్ళు కూడా వస్తాయి అన్నమాట. అలానే మీరు గుండు చేయించుకోవాలి అనుకుంటే కూడా ఈ మాధవ నిలయంలోనే మనకి గుండు కూడా చేయటానికి సదుపాయం ఉందన్నమాట. మీరు భోజనం చేయాలన్నా ఉచిత భోజనం కూడా అక్కడ పెడతారు. అంటే మనకి అన్ని సదుపాయాలు కూడా అక్కడ మాధవ నిలయంలో ఉంటాయన్నమాట. మీరు ఎక్కడికి వెతుక్కోవాల్సిన అవసరం లేదు. మీరు రూమ్ తీసుకోలేదు అనే టెన్షన్ పడకుండా మీరు తిరుమల కొండ మీదకి వెళ్ళి మాధవ నిలయానికి కనుక మీరు వెళ్ళిపోయినట్లయితే అక్కడ మీకు అన్నీ దొరుకుతాయి అన్నమాట. భోజనం దగ్గర నుంచి మనం గుండు చేయించుకోవాలంటే గుండు చేయించుకోవచ్చు. మనకి లాకర్స్, స్నానాలు అన్నీ అక్కడే అయిపోతాయి. మరి కొండ మీద ఈ మాధవ నిలయం ఎక్కడ ఉంటుంది అని భయపడక్కర్లేదు. మనము కొండపైన బస్ దిగుతాం కదా, దిగిన వెంటనే అక్కడే మీరు నుంచోండి. నుంచున్న తర్వాత అక్కడికి మీ దగ్గరికి ఈ జీప్ వాళ్ళు వీళ్ళందరూ వస్తారు. ఎక్కడికి తీసుకెళ్ళాలి, మాధవ నిలయానికా, సిఆర్ఓ ఆఫీస్కా, లేకపోతే గుడి దగ్గరకా, ఇలా అడుగుతూ ఉంటారనమాట. మీరు అవేం పట్టించుకోకుండా అక్కడే నుంచోండి. ఫ్రీ బస్ అనేది మనకి 10 నిమిషాలకైనా 15 నిమిషాలకైనా వస్తూనే ఉంటుందన్నమాట. ఫ్రీ బస్ అనేది వచ్చిన తర్వాత మీరు అడగండి, మాధవ నిలయానికి వెళ్తుందా అని అడగండి. వెళ్తుంది అంటే ఎక్కేయండి. ఎక్కేసిన తర్వాత మిమ్మల్ని మాధవ నిలయం వచ్చిన తర్వాత వాళ్ళే చెప్తారనమాట మాధవ నిలయం వచ్చింది అని చెప్పి. అక్కడ మీరు దిగిపోండి. దిగిపోయిన తర్వాత లోపలికి వెళ్తే పెద్ద హాల్లా ఉండి ఆ హాల్ నుంచి రూమ్స్ కింద కనిపిస్తాయి. ఆ రూమ్స్లో కనుక మీరు వెళ్ళినట్లయితే అక్కడ మీకు ఒక అతను ఉంటారు. అక్కడికి వెళ్ళాక అక్కడ మీరు ఆధార్ కార్డ్ చూపిస్తే కనుక ఒక ఆధార్ మీద ఒక లాకర్ అనేది ఇస్తారు. మీకు లగేజ్ అనేది ఎక్కువగా ఉంటే ఇంకొక ఆధార్ చూపిస్తే కనుక ఇంకొక లాకర్ అనేది ఇస్తారు. మీకు ఎప్పుడైనా రూమ్స్ దొరకలేనప్పుడు ఇలా మాధవ నిలయానికి వెళ్ళి ఫ్రీ లాకర్ తీసుకుని అక్కడ ఫ్రెష్ అయిపోయి గుడికి వెళ్ళిపోవచ్చు. మీకు రూమ్ కావాలి అనుకుంటే సిఆర్ఓ ఆఫీస్ అనేది ఉదయం 6 గంటలకి తెరుస్తారు. అక్కడికి వెళ్ళి లైన్లో నుంచుంటే మనకి రూమ్ అనేది ఇస్తారనమాట. దానికోసం మీకు ఆధార్ కార్డు అలానే ఫోన్ నెంబరు అడుగుతారు. ఆ ఫోన్ నెంబర్కే మీకు రూమ్ అనేది ఎక్కడ వచ్చింది అనేది మీ ఫోన్ నెంబర్కి మెసేజ్ వస్తుందన్నమాట. రూమ్స్ అనేవి 50 రూపాయలు, 100 రూపాయలలో ఉంటాయి. రద్దీ కనుక ఎక్కువగా ఉంటే మనకి రూమ్స్ అనేవి దొరకడానికి కొంచెం కష్టమవుతుంది. రూమ్ అనేది మీకు ఒకసారి ఇచ్చిన తర్వాత 24 గంటల వరకు మాత్రమే ఉంటుంది. తర్వాత మీరు ఇంకొక రోజు ఉండాలి అనుకుంటే మళ్ళీ సిఆర్ఓ ఆఫీస్ దగ్గర లైన్లో నిలబడి మళ్ళీ రూమ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే కొండపైన ఇంకా చాలా మఠాలు ఉంటాయి. అంటే జిఆర్ స్వామి వారివి, ఇలా కొన్ని స్వామీజీ వాళ్ళవి ఉంటాయన్నమాట. అక్కడికి వెళ్ళి కూడా మీరు ప్రయత్నించవచ్చు. అక్కడ కూడా మీకు రూమ్స్ అనేవి దొరకచ్చు. ఇవన్నీ కాకుండా మీకు ప్రైవేట్ రూమ్స్ కూడా ఉంటాయి. అవి కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. గుడి చుట్టూ ఉన్న ఏ ప్రదేశానికి వెళ్ళాలన్నా సరే మీరు ఫ్రీ బస్ ద్వారా వెళ్ళచ్చు. 300 రూపాయల దర్శనం టికెట్. అందులో మనకి రిపోర్ట్ ఎక్కడ చేయాలి అని ఉంటుందన్నమాట. దాన్ని బట్టి కూడా మీరు వాళ్ళకి చెప్పచ్చు. ఎక్కడ అంటే ఏటీసీ సర్కిల్ దగ్గర కానీ, సుపదం దగ్గర కానీ వాళ్ళు చెప్పినట్లయితే వాళ్ళు అక్కడ దింపుతారనమాట. మీరు వరాహస్వామి గుడికి వెళ్ళాలనుకున్న ఆ ఫ్రీ బస్ ద్వారా వెళ్ళచ్చు. ఈ ఫ్రీ బస్ మీద మీరు శ్రీవారి పాదాలకు కానీ, శిలాతోరణానికి కానీ, పాప వినాశనానికి కానీ, ఇంకా అలాంటి జపాలికి కానీ దేనికి కూడా వెళ్ళదన్నమాట ఫ్రీ బస్ అనేది. ఈ ఫ్రీ బస్ అనేది గుడి చుట్టూ ఉన్న ప్రదేశాలకి మాత్రమే తీసుకుని వెళ్తుంది, మళ్ళీ మనల్ని తీసుకుని వస్తుందన్నమాట. ఈ ఫ్రీ బస్కి స్టాప్లు ఉంటాయి. ఆ స్టాప్ల దగ్గరికి వెళ్ళి నుంచుంటే బస్ వస్తుంది, అప్పుడు మీరు ఎక్కచ్చు. మేము మాధవ నిలయంలో లాకర్ తీసుకున్నాం కదా, అక్కడే ఫ్రెష్ అయ్యి బస్ ఎక్కి వరాహస్వామి గుడి దగ్గరికి వెళ్ళామన్నమాట. తర్వాత వీడియోలో మేము అక్కడికి వెళ్ళాక ఏమేమి దర్శనాలు చేసుకున్నామో ఆ తర్వాత మేము కళ్యాణోత్సవానికి వెళ్ళాం.
ఫ్రీ బస్ గురించి కానీ, మాధవ నిలయంలో మనం ఎలా లాకర్స్ తీసుకోవాలి దాని గురించి కానీ ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే తప్పకుండా అడగండి. ఈ కళ్యాణోత్సవానికి ప్రస్తుతం ఉన్న నియమాలు ఏమిటో, అలానే కళ్యాణోత్సవం టికెట్స్ అనేవి ఎలా తీసుకోవాలి, ఇవన్నీ కూడా మీకు తర్వాత వీడియోలో వివరంగా చెప్తాను. ఓం శ్రీ మాత్రే నమః.